ఆస్ట్రేలియా పర్యటనకు భారత జట్టును ప్రకటించిన సంగతి తెలిసింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి సీనియర్ ఆటగాళ్లు 3 మ్యాచ్ల వన్డే సిరీస్ కు జట్టులో ఉండగా 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్న రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీలను వన్డే జట్టులో చేర్చలేదు. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. దీంతో వారి వన్డే కెరీర్ ముగిసిందా అనే ప్రశ్నలు తలెత్తాయి. అగార్కర్ జడేజాను ప్రణాళికల్లో ఉంచాడు, కానీ షమీ కెరీర్ ఇప్పుడు ప్రమాదంలో పడింది. నిజానికి షమీ చివరిసారి ఏడాది మార్చిలో న్యూజిలాండ్ తో జరిగిన వన్డే మ్యాచ్ లో భారత్ తరపున ఆడాడు. ఆ తర్వాత షమీ ఐపీఎల్ 2025 సీజన్ లో ఫామ్ లో లేడు. దులీప్ ట్రోఫీలో అతను 136 పరుగులకు కేవలం 1 వికెట్ మాత్రమే పడగొట్టాడు. ఈ కారణంగా షమీ ఫామ్ లో లేకపోవడం వల్ల భారత వన్డే జట్టు నుంచి అతన్ని తొలగించారు. షమీ దేశీ క్రికెట్ లో అద్భుతమైన బౌలింగ్ తో తిరిగి రాకపోతే అతని వన్డే కెరీర్ ముగిసిపోవచ్చు. ప్రస్తుతం 35 ఏళ్ల వయసున్న షమీ 2023 వన్డే ప్రపంచ కప్ లో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు. అయితే చీలమండ మోకాలు గాయాలు అతన్ని దాదాపు 1 సంవత్సరం పాటు క్రికెట్ కు దూరంగా ఉంచాయి. షమీ ఇప్పుడు భారతదేశం తరపున 108 వన్డేల్లో 206 వికెట్లు పడగొట్టాడు. రవీంద్ర జడేజా గురించి మాట్లాడితే ఆయన టీ20 క్రికెట్ నుంచి రిటైర్ అయ్యారు. అయితే టెస్ట్ క్రికెట్ లో బ్యాట్ బాల్ రెండిట్లోనూ ఆయన అద్భుతంగా రాణిస్తున్నాడు. అయినప్పటికీ జడేజాను భారత వన్డే జట్టుకు ఎంపిక చేయలేదు. దీని వెనక గల కారణాన్ని వివరిస్తూ అజిత్ అగర్కర్ తాను చాలా మంచి ఎడమ చేతి వాటం స్పిన్నర్ అని అన్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో ఇప్పటికే అక్షర్ పటేల్ ఉన్నాడు కాబట్టి ఎక్కువ మంది ఎడమ చేతి వాటం స్పిన్నర్ లో అవసరం లేదు, అందుకు ఆయన్ను ఎంపిక చేయలేదు. కానీ ఆయన మా పథకంలోనే ఉన్నాడని తెలిపాడు. 36 ఏళ్ల జడేజా భారతదేశపు టాప్ ఆల్రౌండర్లలో ఒకరు. అతను భారతదేశం తరపున 204 వన్డేల్లో 231 వికెట్లు పడగొట్టాడు. 2806 పరుగులు చేశాడు. అతను వన్డేల్లో 13 సార్లు 50కు పైగా స్కోర్లు కూడా చేశాడు. రోహిత్ కోహ్లీతో పాటు జడేజా 2027 వన్డే ప్రపంచ కప్ లో ఆడిన తర్వాత రిటైర్ కావాలని కోరుకుంటున్నాడు.